ఫ్యాన్సీ శారీస్ కి కంచిపట్టు శారీస్ కి పెట్టింది పేరు పూర్ణిమ ప్రింట్స్, కేబిహెచ్పి అండ్ మాదాపూర్. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. మీ అందరికీ కార్తీక మాసం శుభాకాంక్షలు. ఈరోజు మనం 23వ అధ్యాయంలో అడుగుపెట్టాం. 23వ అధ్యాయంలో ఏముంది? పురంజయుని యొక్క కథ కొనసాగుతోంది కదా, కాబట్టి ఆ కథనే ఇంకా చెప్పాలి అంటే ఆ కథకి ఒక ముగింపు అని చెప్పుకోవాలి ఈ 23వ అధ్యాయం. ఈ అధ్యాయంలో ఇప్పటికే చాలా మార్పు చెందిన ఈ పురంజయుడు అలాగే మళ్ళీ తిరిగి యుద్ధం చేసిన తర్వాత రాజ్యాన్ని గెలుచుకున్నాడు, అందరి మనసులను గెలుచుకున్నాడు, ముఖ్యంగా పరమాత్మ యొక్క అభిమానాన్ని గెలుచుకున్నాడు, పరమాత్మ యొక్క అనుగ్రహాన్ని పొందాడు. కాబట్టి అంత మంచి జరిగింది. అయితే ఈ ఉపాసన అన్నది ఇంకా కొనసాగిస్తూ, సరే ఇప్పుడు మళ్ళీ రాజ్యం వచ్చేసింది కదా, మళ్ళీ ముందులాగే నేను ప్రవర్తిస్తాను అని కాకుండా తాను చేసిన తప్పు తెలుసుకుని ఇంకెప్పుడు ఈ తప్పు చెయ్యకూడదు అనే ఆలోచనతో తన జీవితాన్ని కొనసాగిస్తున్నాడు. మనమందరం కూడా ఎన్నో తప్పులు చేస్తూ ఉంటాం. తెలిసి చేస్తాం, ఒక్కొక్కసారి తెలియక చేస్తాం, తెలియకుండా ఎంతో మందిని ఇబ్బంది పెడతాం, తెలిసి ఎంతో మందిని ఇబ్బంది పెడతాం. కానీ ఒకసారి ఇది తప్పు, నేను ఇలా ఉండకూడదు, నా కోపం తగ్గించుకోవాలి, లేకపోతే నా ప్రవర్తన ఇలా ఉండకూడదు, నా మాట తీరు మారాలి అని మనం ఎప్పుడైతే అనుకుంటామో, కేవలం అనుకోవడం, ఆ క్షణంలో భగవంతుడి దగ్గర కూర్చుని బాధపడడం, మళ్ళీ మామూలైపోతే మనల్ని ఎవ్వరూ మార్చలేరు, భగవంతుడు కూడా. ఒకసారి ఒక అలవాటు లేకపోతే మనలో ఉన్న దోషము పోల్చుకుంటామో మళ్ళీ దాన్ని చేసే ప్రయత్నం చెయ్యకూడదు. ఆ సాధన అన్నది కొద్దిగా కష్టమే, కానీ ఆ సాధనలో ఉండాలి. అలా నన్ను తీసుకెళ్ళి ఆ సాధనలో పెట్టు భగవంతుడా అని అడగగలగాలి. అప్పుడు భగవంతుడు మనకి చాలా చక్కగా సహాయపడతాడు. మళ్ళీ తప్పు చెయ్యకూడదు, ఆ స్థితికి నేను వెళ్ళాలి అని మాత్రం మనం అనుకుంటూ ఉండాలి. పురంజయుడు తాను తప్పు చేశాడు, ఇంకెప్పుడు అహంకారంతో ఉండకూడదు, ఇంకెప్పుడు నేను ధర్మాన్ని విడిచిపెట్టకూడదు, ఏది ఏమైనా అనే ఆలోచనతో ఉపాసనా బలం పెంచుకుంటూ చక్కగా పూజలు చేసుకుంటున్నాడు. ఇప్పుడు ఉన్నత భావాలు అన్నవి వస్తూ ఉన్నాయి. ఉన్నత భావాలు వచ్చినప్పుడు నేను, నాది అనే అహంకారం పూర్తిగా పోతుంది. భగవంతుడు నాకిచ్చాడు. ఇంకా చెప్పాలి అంటే మరి ఆ మహాభక్తుడు అందించిన ప్రోత్సాహంతో యుద్ధం చేయటము, విజయం సంపాదించటము, ఇవన్నీ కూడా కేవలం తన యొక్క అంటే ధైర్యమో లేకపోతే యుద్ధ నైపుణ్యమో కాదు కదా, భగవంతుని యొక్క అనుగ్రహం కలిగింది కాబట్టి అద్భుతాలు జరిగాయి. ఇది మర్చిపోకుండా భగవంతుని యొక్క కృప వల్లే నేను అన్నవాడిని ఇప్పుడు ఉన్నాను. ఈ నేను శాశ్వతం కాదు, జీవుడు శాశ్వతం. అంటే ఆత్మ సంరక్షణ అంటే ఈ శరీర పోషణ కోసం నాకు అంటే నామరూపాలు, ఒక పేరు ఒక రూపము, ఇది శాశ్వతం కాదు. ఈ పేరులో ఈ రూపంలో భగవంతుడు ఇచ్చిన అనుగ్రహం మాత్రమే ఉంది అంటూ పోల్చుకుంటూ బ్రతకటం అన్నది నేర్చుకోవాలి. పురంజయుడు అలాగే తన జీవితాన్ని కొనసాగిస్తున్నాడు. కానీ తనకి ఎక్కడో తృప్తి లేదు. అంటే నిత్యము కార్తీక మాసం అనే కాదు, ప్రతి సంవత్సరము అంటే కొన్ని పుణ్యతిథుల్లో అనే కాదు, ప్రతినిత్యము భగవద్ ఆరాధన చేస్తూ ఏది శాశ్వతము ఆత్మ, మరి దాని పరిరక్షణ ఎలా, మంచి ఆలోచనలు ఎలా వస్తాయి, మంచి వైపు ఎలా వెళ్ళాలి అనే ఆలోచనతో పూర్తిగా తాను రాజ్య పరిపాలన చేస్తున్నా కూడా భక్తి మార్గం వైపు ఎక్కువగా వెళ్ళిపోవడం జరిగింది. ఈ క్రమంలో తనకి ఎందుకో తృప్తి లేదు. అంటే మనసుకి తృప్తి అన్నది ఉండాలి కదా. ఇప్పుడు భోగ భాగ్యాల వల్ల తనకి ఆనందం కలగడం లేదు, ఇంకా భగవంతుని వైపు ఎక్కువగా వెళ్ళిపోవాలి అని అనిపిస్తోంది. సరే మరి ఎన్ని పూజలు చేసుకున్నా, ఎన్ని ఆలయాలు దర్శించుకున్నా ఇంకా ఏదో నా జీవితంలో లోటు ఉంది అని అనుకుంటున్నట్ట. బోల్డన్ని ఆలయాలు దర్శించుకుంటూ ఉండేవాట. ఈ క్రమంలో ఏదో ఒక అసంతృప్తి, అంటే భగవంతుడికి ఇంకా నేను సమీపంగా వెళ్ళలేదు, ఇంకా నా ఉపాసన సరిపోదు అని అనుకుంటున్న సమయంలో అశరీరవాణి పలుకుతుంది ఒకరోజు. మనలో ఎప్పుడైతే మార్పు వస్తుందో మనల్ని మంచి మార్గంలోకి నడిపించే సాధనలు భగవంతుడు సృష్టిస్తూ ఉంటాడు. కాబట్టి ఈ మాట అన్నది అశరీరవాణి పలుకుతుంది. పురంజయ, నువ్వు ఇంకా ఆనందంగా ఉండాలి అంటే గనక, అంటే నీకు ఇంకా ఏదో లోటు అనిపిస్తోంది కదా. మనకి శ్రీరంగ క్షేత్రం అని అంటారు కదా, ఆ శ్రీరంగ క్షేత్రం సాక్షాత్తు దాన్ని వైకుంఠం, రెండవ వైకుంఠం అంటారు. అంటే మొదటి వైకుంఠం పైన ఉంది కదా, రెండవ వైకుంఠం శ్రీరంగం క్షేత్రం అని అంటారు. కాబట్టి అక్కడికి వెళ్ళు,
అక్కడ స్వామివారిని దర్శించుకో, అక్కడ కొద్ది రోజులు గడుపు, నీ ఉపాసన అన్నది, నీ భక్తి అన్నది అక్కడ చేసుకో. అటువంటి పుణ్యక్షేత్రాలని చూసుకున్నా, దర్శించుకున్నా, కాస్తసేపు ఉన్నా, ఇంకొన్ని రోజులు ఉండి ఉపాసన చేసినా మరింత ఆనందం కలుగుతుంది, మరింత భక్తి పెరుగుతుంది. ముఖ్యంగా నీ మనసుకి తృప్తి ఉంటుంది. అంటే ఇంకా నువ్వు భగవత్ సంబంధాన్ని పెంచుకుందాం అనుకుంటున్నావు కాబట్టి ఆ క్షేత్రానికి వెళ్ళు, దర్శనం చేసుకో అని అశరీరవాణి పలుకుతుంది. అవునా అని చెప్పి అప్పుడు శ్రీరంగ క్షేత్రానికి ప్రయాణం. అయితే కొంతమంది మంత్రులకి ఆ రాజ్యాన్ని అప్పచెప్పి తాను ఈ శ్రీరంగ క్షేత్ర ప్రయాణం, అప్పట్లో ప్రయాణాలు అంటే ఏదో ఇలా ఎక్కేం అలా దిగిపోయాం అనేటట్టుగా ఉండేది కాదు కదా. ఆ అడవి మార్గంలో ప్రయాణాలు కొన్ని రోజులు పట్టేది. అలా ఆ ప్రయాణం కొనసాగిస్తున్నప్పుడు పుణ్యతీర్థాలలో, నదులలో మళ్ళీ ఏమైనా పుణ్యక్షేత్రాలు వస్తే వాటన్నిటిని దర్శించుకుంటూ మరింతగా పూజలు చేసుకుంటూ మొత్తానికి శ్రీరంగ క్షేత్రానికి చేరుకున్నారు. చేరుకున్న తర్వాత అక్కడ స్వామిని దర్శించుకుని మరింతగా పొంగిపోయి మనసులో భక్తి నిండుగా ఉంటే మనం ఏ ఆలయానికి వెళ్ళినా అక్కడ గర్భగుడిలో స్వామివారినో అమ్మవారినో చూసిన తర్వాత ఏదో తెలియని ఆనందం పుట్టుకొస్తుంది. దాని వర్ణన అన్నది మాత్రం బహుశా మనం చెయ్యలేం. అలా తృప్తితో ఆనందంగా అక్కడ భగవద్ దర్శనం చేసుకుని మళ్ళీ కార్తీక మాసం వచ్చింది కాబట్టి కార్తీక మాసం అంతా కూడా శ్రీరంగంలోనే ఉంటూ ఆయన ఉపాసన చేసుకున్నారట. మళ్ళీ తిరిగి వచ్చేయాలి కదా వాళ్ళ ఊరు రాజ్యానికి. అలా తిరిగి రాజ్యానికి వచ్చేశాడు. కొన్నేళ్లు మళ్ళీ పరిపాలన చేశాడు. ఎవరి ధర్మం వాళ్ళు పాటించాలి కదా. నేను ఎప్పుడూ భగవంతుని సేవలోనే ఉండిపోతానంటే ఎలా? ఆయన క్షత్రియుడు కాబట్టి క్షత్రియ ధర్మం పాటించాలి. అలా కొన్నేళ్లు మళ్ళీ రాజ్య పరిపాలన చేసి అప్పుడు తన కుమారుడు యోగ్యుడు ఇక రాజ్యం అప్పచెప్పవచ్చు అనే సమయం వచ్చినప్పుడు కుమారుడికి రాజ్యం అప్పచెప్పి తాను వానప్రస్థం ఆ ఆశ్రమానికి వెళ్ళిపోయారు. వానప్రస్థం అనేటప్పటికీ ఇక చిట్ట చివరి స్థాయి అన్నమాట. అక్కడ వనానికి వెళ్ళిపోయి, ఇదివరకు రాజులు, ఋషులు, మునులు అందరూ కూడా వనానికి వెళ్ళిపోయి అక్కడ జీవితాన్ని కొనసాగిస్తూ ఉండేవారు. వానప్రస్థం అనేటప్పటికీ సరే అందరం కలిసి సరదాగా అదేదో వన భోజనాలకు వెళ్ళినట్టుగా వెళ్ళిపోవటం అన్నది కాదు. వనంలో అక్కడ అన్ని భోగములు ఏమీ ఉండవు. ఒక కుటీరాన్ని, ఒక ఆశ్రమాన్ని నిర్మించుకుని సాధారణమైన జీవితాన్ని గడపాలి. క్రూర మృగాలు వస్తే వస్తాయి, భయపడకూడదు. అలాగే దోమలుంటాయి, చీమలుంటాయి, ఏ సౌఖ్యములు అక్కడ ఉండవు. మరి ప్రకృతి అందించిన ఫలములు, లేకపోతే పువ్వులు, అలాగే కందమూలాలు ఇవన్నీ ఉంటాయి. వాటినే స్వీకరించాలి. అంతేగాని రకరకాల వంటకాలు అక్కడ చేసుకుని తింటా ఉంటే కుదరదు. ఇలా ముఖ్యంగా బాహ్య ప్రపంచంలో కనిపించిన వాటన్నిటినీ కొద్దిగా త్యజించి, అంటే ఇప్పుడైనా నేను ఇక వెళ్ళిపోయే సమయం వస్తోంది కాబట్టి చిట్ట చివర ఆశ్రమం అనమాట, వానప్రస్థం. అందుకే అప్పట్లో రాజులందరూ కూడా వానప్రస్థం అంటూ ఇక అయిపోయింది, ఇప్పటి వరకు నేను చేసిన పరిపాలన లేకపోతే భోగములు ఇవన్నీ అనుభవించటం అయిపోయింది, ఇప్పటికైనా నేను పూర్తిగా ఒక వ్యామోహం అన్నది మనసులో పెట్టుకోకుండా దాన్ని త్యజించి వైరాగ్య భావనతో ముందుకు వెళతాను అనేటట్టుగా వనాలకి వెళ్ళిపోయేవారు. అక్కడ ఉంటే ఇంకా నా వాళ్ళు అన్నట్టుగా ఎప్పుడెప్పుడు చూడాలి అన్నట్టుగా ఉండేది కాదు కదా, దూరంగా వెళ్ళిపోయేవారు అనమాట. అలా వనంలో ఆశ్రమం నిర్మించుకుని ఎంతకాలం అక్కడ ఉన్నారో అక్కడ భక్తితో శ్రద్ధతో పూజలు చేసుకుంటూ యజ్ఞాలు చేసుకుంటూ ఇంకా అలా వాళ్ళ జీవితం అక్కడే అయిపోయేది, ముగిసిపోయేది. ఇలా ఈ పురంజయుడు కూడా వానప్రస్థం అంటూ ఇక వనానికి వెళ్ళిపోయి ఇక మళ్ళీ రాజ్యమనో లేకపోతే పిల్లలనో సంపదనో కీర్తి అనో వీటి గురించి ఆలోచించకుండా పూర్తిగా భగవంతునిపై భక్తి శ్రద్ధలతో వానప్రస్థంలో ప్రతి క్షణం భగవన్నామ స్మరణ చేస్తూ చివరికి ఆయన ముక్తిని మోక్షాన్ని పొందారు అని ఈ పురంజయుని యొక్క కథలో ఎన్నో మార్పులు మనకి కనిపిస్తాయి. అంటే అధ్యాయాల్లో మనం చెప్పుకున్నాం, ఒక సమయంలో ఆయన అహంకారంతో ఉండటం, ఒకానొక సమయంలో ఎంతో ధర్మంగా ఉండటం, మరి అలా ఉంటే ఏం జరిగింది, ఇలా ఉంటే ఏం జరిగింది, మళ్ళీ మార్పు వచ్చి ఎలాగా ఉన్నత స్థాయికి వెళ్ళాడు, ఎలా ముక్తిని మోక్షాన్ని పొందాడు. ఏది అంత సులభం కాదు, సాధన అన్నది అవసరం. కాబట్టి తప్పులు చేసినా ఆ తప్పుని పోల్చుకుని ఎప్పుడూ ఇంకెలా ప్రవర్తించకూడదు, అటువంటి శక్తి ఇవ్వు భగవంతుడా అని అడగగలగాలి. అంతేగాని నేనేం తప్పు చేయలేదు, నాకు మించిన వాళ్ళు లేరు అని అనుకుంటే మాత్రం పతనమే మిగులుతుంది. కానీ పురంజయుడు మధ్యలో దారి తప్పిపోయినా మళ్ళీ వెతుక్కుంటూ సరైన మార్గంలోకి వచ్చి చివరిగా తాను ముక్తిని మోక్షాన్ని పొందాడు. ఈ విషయాన్ని అత్రి మహర్షి చెప్పడం జరిగింది.
అగస్త్య మహర్షితో. ఇది మనకి 23వ అధ్యాయంలో ఉంటుంది. ఇక 24వ అధ్యాయంలో ఒక మహాభక్తుని యొక్క ప్రస్తావన ఉంటుంది. దాని గురించి అప్పుడే మనం చెప్పుకుందాం. మరొకసారి మీ అందరికీ కార్తీక మాసం శుభాకాంక్షలు. నమస్తే.